చిత్తశుద్ధి పరారీలో ఉన్న తన కుమారుడిని పోలీసుల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక ఆడపిడకి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సామా హెచ్చరించారు. తప్పెవరు చేసినా శిక్ష పడాల్సిందేనని, బండి భగీరథ నిర్దోషైతే పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. సొంత ఇంటి దీపాన్ని సరిచేసుకోలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తప్పు చేసి ఎవరైనా శిక్షించాల్సిందే అని చెప్పేటటువంటి మీరు చిత్తశుద్ధి చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయానికి అభినందనలు తెలియజేసుకుంటూనే, నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి గిట్ట ఉంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి మీ యొక్క కొడుకుని పోలీసులకు అప్పచెప్పి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రకటించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నిన్న అదే వేదిక మీదకించి ఎవరైతే వీటికి కారణమైనరో వాళ్ళందరి సంగతి చూస్తా అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో మీ నేతలు కొట్టుకసస్తున్నటువంటి పరిస్థితులలో మీ నేతలే కొంతమంది బీఆర్ఎస్ నేతలకి ఫోన్లు చేసుకొని ఈ యొక్క ఉదాంతాన్ని ఇంకా ప్రేరేపించాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎరిగి మాట్లాడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే మీకు మీ యొక్క పార్టీలో ఉంటున్నటువంటి శత్రుశేషం ఎక్కువైంది, దానికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మద్దతులు తీసుకోవడం ఎక్కువైంది. అయితే ఇవన్నీ ఇట్లుంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు, కానీ ఒక బాలిక పట్ల జరిగినటువంటి అఘాయిత్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివి సహించేటటువంటి ప్రసక్తి లేదు, సహించినటువంటి చరిత్ర కూడా ఆయనకు లేదు. బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అవాస్తవాలే కనుక అయితే తప్పు చేయనప్పుడు భయపడకుండా పోలీసులకి సహకరించి ఫస్ట్ లొంగిపోయి ప్రజల ముందుకు పారదర్శకంగా జరుగుతున్నటువంటి విచారణకి మీరు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఇట్లుంటే కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి మీరు, మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రి అయినటువంటి మీరు ఒక అధికారంలో ఉండి ఇట్లాంటి కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం కూడా బయటికించి లేకపోలేదు. కాబట్టి ఈరోజు కొడుకు తప్పించుకొని తిరుగుతుండనంటే దాని వెనకాల మళ్ళీ ఆరోపణలు మీ మీదే వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా బాధ్యత మీరు తీసుకొని, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు మీ యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసి ఈ యొక్క విచారణ మొత్తం కూడా నిర్దోషిగా మీ యొక్క కుమారుడు తేలేంత వరకు కూడా మరి ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి దూరం ఉండి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.